వెల్కమ్ వ్యూవర్స్. సో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్న ఫెసిలిటీస్ పైన వీడియోస్ని క్రియేట్ చేస్తున్నాము. సో లాస్ట్ వీడియో వచ్చేసి మనకి హౌ టు ఇన్సర్ట్ టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టేబుల్లో వచ్చేసి మనకు రోస్ అంటే ఏమి, కాలమ్స్ అంటే ఏమి, వీటి గురించి డిస్కస్ చేసినాము. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి అబౌట్ షేడింగ్ అండ్ బార్డర్స్ని ఎస్పెషల్గా డిసైడ్ చేస్తాం. సో షేడింగ్ ఈజ్ నథింగ్ బట్ షేడింగ్ దేన్ని అంటామంటే మనం సెల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చేదాన్ని ఏమంటాం మనం షేడింగ్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడైతే మనకు రోస్ అండ్ కాలమ్స్ అయిపోతాయో ఆ పర్టికులర్ ప్లేసెస్లో వచ్చేసి మనకి లైన్స్ వేసినట్లయితే వాటిని ఏమంటాం మనం బార్డర్స్ అని చెప్తాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ద ఫస్ట్ లైన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ మార్చినాము. సో ఇట్ ఈస్ ఆ బ్యాక్గ్రౌండ్ మార్చే ప్రొసీజర్ని ఏమంటాం మనం షేడింగ్ అని చెప్తాం. అండ్ అది ఎల్లో కలర్లో ఉంది. దాని తర్వాత వచ్చేసి ద సెకండ్ లైన్ అంటే కళ్యాణి అనే లైన్ వచ్చేసి గ్రీన్ కలర్. సో వీటిని ఏ విధంగా మార్చాం. సో మీరు ఏ లైన్కి అయితే షేడింగ్ ఇవ్వాలనుకున్నారో లేదా ఏ బాక్స్ అయితే ఏ సెల్ని అయితే షేడ్ చేయాలనుకున్నారో ఫస్ట్ ఆ సెల్ని మీరు ఏం చేసుకుంటారంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పైన టేబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి సో ఇట్ ఈస్ పైన హోమ్ ట్యాబ్ దట్ ఈస్ రిబ్బన్లో వచ్చేసి మనకి 2 ఎక్స్ట్రా బటన్స్ మెనూస్ వస్తాయని చెప్తే అందులో ఒకటి వచ్చేసి డిజైన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లేఅవుట్. సో ఇప్పుడు మీరు షేడింగ్ని మార్చుకోవాలా చేంజ్ చేసుకోవాలన్నప్పుడు డిజైన్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో మనం గమనిస్తే షేడింగ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. దీనిపైన క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన డిజైర్డ్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సో ఇట్ ఈస్ ఆ పర్టికులర్ కలర్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్కి అప్లై అవుతుంది. సో ఈ ఆప్షన్ ఏమంటాం మనం షేడింగ్. ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ని మనం ఒకేసారి చూసుకోవాలన్నప్పుడు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సో ఇట్ ఈస్ ది మ్యాటర్ని మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేసేసుకొని సో టేబుల్ పైన వచ్చేసి మనం రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత టేబుల్ పైన రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇందులో ఉన్న ఒక ఆప్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ మనకి బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. లేదా ఈ బార్డర్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇట్ ఈజ్ బార్డర్స్లో వెళ్ళేసి ఇక్కడ లాస్ట్లో ఉన్న ఒక ఆప్షన్ బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ద ఫస్ట్ వన్ వచ్చేసి బార్డర్. సో ఇప్పుడు ఫస్ట్ నన్ ఉంది. నన్ ఈజ్ నథింగ్ బట్ మనం నో బార్డర్. తర్వాత వచ్చేసి బాక్స్, ఇది అవుట్లైన్ మాత్రమే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఆల్ బార్డర్స్, ఇన్సైడ్ అవుట్ సైడ్ బార్డర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గ్రిడ్. ఒకవేళ మీరు లైన్ స్టైల్ని మార్చుకున్నట్లయితే ఇక్కడ ఉన్న స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నాకు ఇది కావాలన్నప్పుడు ఇది. నెక్స్ట్ అదేవిధంగా యూజింగ్ సేమ్ బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ని ఉపయోగించుకొని దట్ ఈస్ బార్డర్స్లో ఉన్న బార్డర్ కలర్ లైన్ కలర్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ మార్చుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైన్ మనం పెట్టినాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్లై టు టేబుల్లా, టెక్స్టా, పారాగ్రాఫా, సెల్లా అని అడుగుతాం. సో మనకి ఎంటైర్ టేబుల్కి ఇది అప్లై కావాలి కాబట్టి టేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఓకే బటన్ని క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ బార్డర్స్ వచ్చేసి డబల్ లైన్ బార్డర్స్ వచ్చినాయి. నెక్స్ట్ అది వచ్చేసి ఏ కలర్ మనకి రెడ్ కలర్లో వచ్చింది. సేమ్ అదేవిధంగా బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్లో వెళ్ళేసి సో ఫస్ట్ ఆప్షన్ బార్డర్స్ అయిపోయిన తర్వాత ద సెకండ్ ఆప్షన్ షేడింగ్లో మనం వస్తే ఇక్కడ కూడా ఫిల్ విత్ నంబర్ ఆఫ్ కలర్స్ మనకు చూపిస్తూ ఉంది. మీకు ఏ కలర్ అయితే కావాలనుకున్నారో ఆ కలర్ పైన మీరు క్లిక్ చేసుకోవాలా. నెక్స్ట్ దాని తర్వాత ఒకవేళ లేదన్నప్పుడు స్టైల్స్లో వచ్చేసి నంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏదైతే దట్ ఈస్ పర్సెంటేజెస్ ప్రకారంగా వీటిని మనం మార్చుకోవచ్చు, చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్లో వచ్చేసి మనం బార్డర్స్ని మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు కావాల్సిన సెల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మార్చే ప్రొసీజర్ని వచ్చేసి మనం ఏమంటాం ఇక్కడ షేడింగ్ అని చెప్తాం. సో టోటల్ ఆప్షన్స్ ఒకేసారి మీకు కావాలన్నప్పుడు దట్ ఈస్ డిజైన్ ట్యాబ్లో బార్డర్స్లో వచ్చేసి బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద వెరీ బిగినింగ్ ఆప్షన్ మనకు బార్డర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మనకి ఇందులో వచ్చేసి నంబర్ ఆఫ్ స్టైల్స్, నంబర్ ఆఫ్ థింగ్స్ మనకు ఉన్నాయి. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ఏం చేసుకోవచ్చు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ద లాస్ట్లో వచ్చేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ షేడింగ్. సో షేడింగ్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత మీరు షేడింగ్ ఇచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఓకేనా, క్లియరా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.